చదువుతున్నాం. మూడవదిగా మనం చదువుతున్నాం, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎప్పుడు నీకు ఆనందం వస్తుంది అనంటే మనం చదువుదాం. ఇదే కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుననియు ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నువ్వు దేవుని రాజ్యములో ఉంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తావు. ఎందుకు మనస్ఫూర్తిగా చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తావో నీకు దేవుడు బహుమానం ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. నువ్వే పని చేస్తున్నావు ఆ పనిలో జీతం తెచ్చుకుంటున్నావు. అలాగే నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీకు జీతం ఇస్తాడు. అందుకని ప్రభువు వలన మనము సాక్ష్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదుము. ప్రభువు వలన నీకు స్వాస్యం వస్తుంది, ప్రభువు వలన నీకు బహుమానం వస్తుంది, ప్రభువు వలన నీకు కిరీటం వస్తుంది. మరొక మాట చెప్పి నేను ముగించేస్తా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టము, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయము, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదు. దేవుని రాజ్యములో ఉన్న వారికి ఇస్తున్న వాగ్దానం ఇదే. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు దేవుని రాజ్యములో ఉన్నవాడు అయితే నువ్వు కుళ్ళు పట్టవు. నువ్వు దేవుని రాజ్యములో ఉంటావు, దేవునితో ఉంటావు, దేవునితో సంతోషాన్ని అనుభవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తాం. కనుక మనం ఒకటే నేర్చుకుందాం, దేవుని రాజ్యం అంటే భోజనమును పాలమును కాదు, నీతియు న్యాయమును పరిశుద్ధాత్మయందని ఆనందమునై ఉన్నది. మీరు కూడా దేవుని రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తి